నేను ఈ 3 సినిమాలు రిలీజ్ అయితే ఏ సినిమా నువ్వు చూస్తావు? ఏ సినిమా ఫస్ట్ నువ్వు చూస్తావు అని అడిగితే మాత్రం జనవరి 10థ్ గేమ్ చేంజర్ వస్తుంది. అది ఖచ్చితంగా నేను చూస్తాను. ఎందుకంటే నేను కన్ఫర్మ్‌గా రివ్యూ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా నేను గేమ్ చేంజర్ చూస్తా. బట్ నా మెయిన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి సంక్రాంతికి వస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్‌లు, ట్రైలర్‌లు మీరు చూస్తే మతిపోతది తెలుసా అసల. మామూలుగా లేదు అసల. ఫన్ను. హిట్టా లేకపోతే ఏంటా? హిట్టా పట్టా అనేది మనకి ఇంకా కన్‌ఫ్యూజన్ రాని సినిమా ఏదైనా ఉందంటే అది గేమ్ చేంజర్ మాత్రమే. సీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసామని కాదు. ఎలా అవుట్‌పుట్ వచ్చింది దాని మీదే ఉంటది. ఈ సినిమా రిజల్ట్ అన్నా సరే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మరొక 3 రోజుల్లో 2024కి గుడ్ బై చెప్పబోతున్నాం. డిసెంబర్ 31న గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకొని, గ్రాండ్‌గా గుడ్ బై చెప్పి, అలాగే 2025కి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్దాం. మరొకసారి కేవీ టాక్స్ ఛానల్ సబ్‌స్క్రైబర్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. బాగా సెలబ్రేట్ చేసుకోండి. మిడ్‌నైట్‌లు తిరగండి. కానీ బండి మీద ఫాస్ట్‌గా అయితే వెళ్ళొద్దు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వచ్చే సంవత్సరంలో మీ అందరికీ కొత్త హోప్స్, కొత్త ఐడియాస్‌తోని మీరందరూ ముందుకెళ్ళాలని చెప్పి అండ్ మీరు మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు డిస్కస్ చేయబోతుంది ఏంటంటే, వచ్చే సంవత్సరం సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు రిలీజ్ అవ్వబోతున్న కొన్ని బిగ్ సినిమాస్ అనమాట. అండ్ ఏ సినిమా హిట్ అవుతది, ఏ సినిమా ఎలా ఆడుతది అనే దాని మీద మీకు కొన్ని క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. అఫ్‌కోర్స్ 3 సినిమాలు అయితే ఉన్నాయి. 1 సంక్రాంతికి వస్తున్నాం, 2 డాకు మహారాజ్, 3 గేమ్ చేంజర్. 3 సినిమాలు బిగ్ మూవీసే. 3 సినిమాలు బిగ్ హీరోసే. ఒకటేమో బాలకృష్ణ, ఇంకోటేమో వెంకటేష్, ఇంకోటేమో రామ్ చరణ్ తేజ్. సో 3 సినిమాల్ని మనం తక్కువ అంచనా వేయడానికి అయితే మాత్రం లేదు ఫ్రెండ్స్. అండ్ ఇందులోని గేమ్ చేంజర్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం ఈ 2 సినిమాలు దిల్ రాజు మూవీకి సంబంధించింది. అండ్ ఇంకోటేమో బాలకృష్ణ సినిమా, ఇదేమో డాకు మహారాజ్. సో ఈ 3 సినిమాల్లో ఏది సంక్రాంతి విన్నర్‌గా నిలుస్తదనే దాని మీద ఒక పెద్ద టాపిక్, పెద్ద చర్చ. ఈ క్వెషన్‌కి మీకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసి ఉంటది. నా సిక్స్త్ సెన్స్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా సంక్రాంతి విన్నర్ ఎవరంటే చెప్తా. అప్పుడే కాదు, ముందుగా మనం గేమ్ చేంజర్ గురించి మాట్లాడదాం. ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ వచ్చేసరికి హీరో ఎవరంటే రామ్ చరణ్ తేజ్. ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ మూవీ తోటి ఆయనకి ఆస్కార్ లెవెల్‌లో పర్ఫార్మెన్స్ ఇచ్చింది అండ్ ఆస్కార్ లెవెల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. సో అదంతా పక్కన పెడితే ఈ సినిమా డైరెక్షన్ వచ్చేసరికి శంకర్ గారు అయితే ఈ గేమ్ చేంజర్‌కి డైరెక్షన్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించిన పాటలు ఇప్పటికే చాలా మటుకు ఏంటంటే హైలైట్ అయ్యాయి. అలాగే టీజర్ కూడా బాగా హైలైట్ అయింది. సో ట్రైలర్ వరకు అంతా బాగుంది. బట్ సినిమా హిట్ అవుతుందా లేదా అనేది ఒక బిగ్ క్వెషన్ మార్క్. ఇక్కడ ఎందుకు బిగ్ క్వెషన్ మార్క్ అంటే, రామ్ చరణ్ తేజ్‌ని చూసి ఎవరు బిగ్ క్వెషన్ మార్క్ వేయట్లేదు. ఎందుకంటే రామ్ చరణ్ తేజ్ పర్ఫార్మెన్స్ అల్టిమేట్ హైలైట్‌గా ఉంటది. అందులో తిరుగు అనేది లేదు. కాకపోతే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే శంకర్ గారి డైరెక్షన్ అనమాట. ఎందుకంటే క్రితం అంటే ముందు నుంచి చేసిన సినిమాలు ఏంటంటే లైక్ 'రోబో 2' అయ్యుండొచ్చు. తర్వాత ఏమో చాలా సినిమాలు ఉన్నాయి కదా. నెక్స్ట్ రీసెంట్‌గా 'భారతీయుడు 2' అయితే రిలీజ్ అయింది కదా. సో ఆ 2 మూవీస్ ఏంటంటే శంకర్ గారు తీసిన సినిమా. 'భారతీయుడు 2' డైరెక్షన్ వచ్చేసరికి శంకర్ గారు. అండ్ ఆ సినిమాతో చూసిన వాళ్ళందరూ ఏంటంటే డైరెక్టర్ శంకర్ గారి మార్క్ ఇది కాదు. ఆయన స్టైల్, ఆయన వే ఆఫ్ స్టైల్ అంతా ఒకప్పుడు వేరేలా ఉండేది. ఇప్పుడు అంతా మారిపోయిందని చెప్పి చాలా మంది ఆడియన్స్ టాక్, ఈవెన్ నా టాక్ కూడా. ఇప్పుడు చాలా మంది రామ్ చరణ్ తేజ్ ఫ్యాన్స్ భయం కూడా అదే. ఈ గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుందా అని. అంటే ఒక టైప్ ఆఫ్ ఏంటంటే కన్‌ఫ్యూజన్ అనమాట. హిట్ అవుతదా? లేకపోతే ఫ్లాప్ అవుతదా? యావరేజ్‌గా నిలుస్తదా? ఇదంతా పక్కన పెడితే సంక్రాంతి ఫెస్టివల్‌కి రిలీజ్ అవుతున్న సినిమాలో ఇది విన్నర్ అవుతదా? లేదా? అనేది బిగ్ క్వెషన్ మార్క్. ఇది గేమ్ చేంజర్ గురించి చెప్పాను. నెక్స్ట్ వచ్చేసరికి 'డాకు మహారాజ్'. ఈ 'డాకు మహారాజ్' వచ్చేసరికి ఎవరంటే బాలకృష్ణ గారు హీరోగా చేస్తున్నారు. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ వచ్చేసరికి తమన్. అండ్ బాలకృష్ణ సినిమాలంటే తమన్ గారు చాలా బాగా కొడతారు మ్యూజిక్. అది మాత్రం పక్కా. ఎందుకంటే బాలకృష్ణ సినిమాలు ఆయన ఆయన బ్యాక్‌గ్రౌండ్ అయితే మాత్రం చించేస్తాడు తమను. ఆయన ఫేస్ కట్‌కి ఏంటంటే అతను చేసే పెర్ఫార్మన్స్‌కి తమన్ ఆగడు. అండ్ డైరెక్టర్ కూడా ఏంటంటే చాలా మంచి డైరెక్టర్ అనమాట. సో ఈ సినిమా ఎంతవరకు ఆడుతదనే దాని మీద మనం డిస్కస్ చేస్తే మనం దీన్ని ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేయలేమంటే బాలకృష్ణ సినిమా మాక్సిమం బ్లాక్ బస్టర్ అయితే అవుతది కన్ఫర్మ్‌గా. ఈ సినిమా కూడా బాగా ఆడుతదనే కోరుకుంటున్నాను. బాగా ఆడుతది కూడా. అండ్ ఈ సినిమా గురించి అంచనాలు ఎలా ఉన్నాయో నాకు తెలీదు గానీ, ఇప్పుడు నేను చెప్పబోయే మూడో సినిమా మాత్రం అంచనాలు మొత్తం తల్లకిందులైపోతాయి. ఆ మూడో సినిమా ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం. అండ్ ఈ సినిమాకి డైరెక్షన్ చేసింది ఎవరంటే అనిల్ రావిపూడి గారు. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు అనిల్ రావిపూడి గారు డైరెక్షన్‌లోని మాక్సిమం కామెడీ ఉంటది. మీరు ఎఫ్1, ఎఫ్2, ఎఫ్3 ఇవన్నీ చూసారు కదా. ఆయన మార్కేంటో తెలిసిందే కదా. అండ్ ఆయన సరిలేరు నీకెవరు సినిమా మహేష్ బాబు ఇదే సంక్రాంతి టైంలో రిలీజ్ చేశారు. ఎంత బ్లాక్ బస్టర్ కొట్టారు. అండ్ అనిల్ రావిపూడి గారికి ఫెయిల్యూర్ మార్క్ అనేది లేదు. ఎప్పుడు సక్సెస్ మార్కే ఉంది. ఆయన కామెడీకి పెట్టింది పేరు. ఆయన డైలాగ్స్ కూడా చాలా కామెడీగా ఉంటాయన్నమాట. చాలా ఫన్ ఉంటదన్నమాట. అండ్ ఇప్పటికే చాలా టీజర్‌లు, సాంగ్స్ ఇవన్నీ చాలా చూస్తున్నాము. ఎంత ఫన్ క్రియేట్ చేస్తున్నారో. నాకు తెలిసినంత వరకు వెంకటేష్ గారు ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకి అనే సినిమా సంక్రాంతి రోజునొచ్చి మొత్తం బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోతదని నాకు నా సిక్స్త్ సెన్స్ అయితే చెప్తుంది. ఎందుకంటే
ఆయన సినిమాలు ఏ రోజు ఫ్లాప్ కావు. అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ అదిరిపోతది. ఆయన సినిమా డైరెక్షన్ అంటే చాలా గట్టిగా ఉంటది. దెబ్బలు మాత్రం చాలా గట్టిగా ఉంటది. సంక్రాంతికి ఫుల్ ఆడియన్స్‌ని ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ చేయడంలో అనిల్ రావిపూడి గారికే స్టార్ట్. అసలు ఎంటర్‌టైన్‌మెంట్ అంటేనే అనిల్ రావిపూడి గారు అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్. ఆయన సెట్‌లోకొచ్చారంటే నవ్వు, స్టేజ్‌లోకొచ్చారంటే నవ్వు. అలాగే సినిమా రిలీజ్ చేస్తే ఆ సినిమాలో కూడా ఫన్ ఉంటది. ఫన్‌కి ఫన్ ఉంటది. ఎమోషన్స్‌కి ఎమోషన్ ఉంటది. కానీ ఏది ఏమైనా సరే ఫన్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఏకైక డైరెక్టర్ ఎవరంటే అనిల్ రావిపూడి గారు. అలాంటి పెద్ద డైరెక్టర్ అనిల్ రావిపూడి అంటే కామెడీలో రాజా అన్నమాట. అంటే ఈవీవి సత్యనారాయణ ఎలా అయితే కామెడీలో కింగో, అంటే కామెడీని పండించడంలో కింగో, అనిల్ రావిపూడి గారు కూడా అంతే కింగ్ అన్నమాట. సో సంక్రాంతి రోజున వచ్చే 'సంక్రాంతికొస్తున్నాం' అనే సినిమాని బ్లాక్ బస్టర్ కొట్టి అండ్ సంక్రాంతి విన్నర్‌గా నిలుస్తది ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్. సో మర్చిపోకుండా మీరు ఈ సినిమాలు 3 సినిమాలు అయితే చూడండి మీరే. ఖచ్చితంగా మీరు చూస్తారు. సంక్రాంతికొస్తున్నాం కన్ఫర్మ్‌గా సంక్రాంతి విన్నర్‌గా నిలుస్తది. మరి సినిమాలు అన్నీ మరి సినిమా రిజల్ట్స్ ఎలా ఉంటాయి? ఫ్రెండ్స్ సినిమా రిజల్ట్స్ 3 సినిమాలు హిట్ అవ్వచ్చు. అందులో సంక్రాంతికొస్తున్నాం సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఇంకా అది రాసి పెట్టేసుకోండి. ఇంకది మీరు ఫ్లాపు, యావరేజ్, బిలో యావరేజ్ అదేం లేదు. ఖచ్చితంగా గెలుస్తది. ఓకే. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యి తీరుతది. ఇక్కడ పోటీ ఏంటంటే 'గేమ్ చేంజరా', 'డాకు మహారాజ్'. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి 'సంక్రాంతికొస్తున్నాం'. మరి సెకండ్ ప్లేస్ ఎవరికి? థర్డ్ ప్లేస్ ఎవరికి? అనేది ఇక్కడ పోటాపోటీ ఉంటది. ఓకే. సో ఇందులో పోటాపోటీ ఏంటి? 'గేమ్ చేంజరా' లేకపోతే 'డాకు మహారాజా'. సో సెకండ్ ప్లేస్ ఎవరికొస్తదంటే నా లెక్క ప్రకారంగా ఏంటంటే, అంటే శంకర్ గారు డైరెక్షన్ ఇంతకుముందు చేసిన సినిమాల్లోని చాలా అట్టర్ ఫ్లాప్ అంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. అలాగని చెప్పి 'గేమ్ చేంజర్' ఫ్లాప్ అయితే అవ్వదు. కన్ఫర్మ్‌గా అవ్వదు. ఎందుకంటే రామ్ చరణ్ యాక్టింగ్ అయితే సూపర్‌గా ఉంటది కాబట్టి కన్ఫర్మ్‌గా అంటే హిట్ గురించి నేను చెప్పను. హిట్ అవుతదో లేదో కూడా నాకు తెలీదు కాబట్టి, ఆడడం అయితే సినిమా అయితే ఆడతది. కన్ఫర్మ్‌గా ఆడతది. కాకపోతే సెకండ్ ప్లేస్ వచ్చేసరికి 'డాకు మహారాజ్' వస్తది. అంటే ఫస్ట్ సంక్రాంతి విన్నర్ ఫస్ట్ ప్లేస్ గోస్ టు 'సంక్రాంతికొస్తున్నాం'. సెకండ్ ప్లేస్ గోస్ టు 'డాకు మహారాజ్' అండ్ థర్డ్ ప్లేస్ గోస్ టు 'గేమ్ చేంజర్'. 3 సినిమాలు బాగా ఆడతాయి. 3 సినిమాలు హిట్టే. ఇందులోని హిట్టా లేకపోతే ఏంటా హిట్టా పట్టా అనేది మనకి ఇంకా కన్‌ఫ్యూజన్ రాని సినిమా ఏదైనా ఉందంటే అది 'గేమ్ చేంజర్' మాత్రమే. సీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసామని కాదు. ఎలా అవుట్‌పుట్ వచ్చిందని దాని మీదే ఉంటది. ఈ సినిమా రిజల్ట్ అన్నా సరే. ఆయన ఇంతకుముందు 'ఐ' సినిమా తీశారు. చాలా హై బడ్జెట్ మూవీ. అండ్ 'రోబో 2.0' చాలా హై బడ్జెట్ మూవీ. అలాగే 'భారతీయుడు 2' కూడా అంతే. ఎక్కువ బడ్జెట్ మూవీ. కానీ బడ్జెట్ మూవీ తీసిన సినిమాలన్నీ హిట్ అయినాయా అంటే హిట్ అవ్వలేదు. అందుకే నాకు కూడా భయం ఏంటంటే 'రామ్ చరణ్ తేజ్' సినిమా మేబీ బెడిసి కొడతదా? కొట్టదా? అని కూడా నాకు తెలీదు. బెడిసి కొట్టకూడదు అనుకుందాం. కనీసం కలెక్షన్స్ అయితే రావాలని కోరుకుందాం. హిట్ అవ్వాలని కోరుకుందాం మాక్సిమం. బట్ సంక్రాంతికి విన్నర్ మాత్రం 'సంక్రాంతికొస్తున్నాం' వెంకటేష్ మూవీ అనిల్ రావిపూడి గారి కాంబినేషన్‌లో. అనిల్ రావిపూడి గారి కాంబినేషన్ సూపర్‌గా ఉంటది సినిమా. ఇది మీతో రాసి పెట్టుకోండి. 'సంక్రాంతికొస్తున్నాం' విల్ బి ద సంక్రాంతి విన్నర్. 'సంక్రాంతికొస్తున్నాం.' నేను కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. నేను ఈ 3 సినిమాలు రిలీజ్ అయితే ఏ సినిమా నువ్వు చూస్తావు? ఏ సినిమా ఫస్ట్ నువ్వు చూస్తావు అని అడిగితే మాత్రం జనవరి 10థ్ 'గేమ్ చేంజర్' వస్తుంది. అది ఖచ్చితంగా నేను చూస్తాను. ఎందుకంటే నేను కన్ఫర్మ్‌గా రివ్యూ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా నేను 'గేమ్ చేంజర్' చూస్తా. బట్ నా మెయిన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 'సంక్రాంతికొస్తున్నాం.' ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్‌లు, ట్రైలర్‌లు మీరు చూస్తే మతిపోతది తెలుసా అసల. మామూలుగా లేదు అసల. ఫన్ను. అండ్ రమణ గోగుల్ గారేమో వచ్చి సాంగ్స్ పాడడం, అండ్ వెంకటేష్ గారేమో వచ్చి ఆ సాంగ్ నేను పాడతా అని చాలా ఇది చేయడం, చిన్న పిల్లలు అల్లరి చేయడం ఇవన్నీ ఏంటంటే ఇట్స్ లైక్ ఎ ప్రమోషన్ అన్నమాట. 'సంక్రాంతికొస్తున్నాం' సినిమా ఇలా ఉండబోతుంది. ఇంత ఫన్ ఉండబోతుంది. ఒక టీజర్‌లోనే మీరు ఇంత ఫన్ ఎక్స్‌పెక్ట్ చేశారంటే, సినిమాలో మీరు ఇంకెంత ఫన్ ఎక్స్‌పెక్ట్ చేస్తారని చిన్న ట్రైలర్స్ అయితే ఇప్పుడు చూస్తాను యూట్యూబ్‌లో బాగా వైరల్ అవుతున్నాయి. చాలా బాగా వైరల్ అవుతున్నాయి. కన్ఫర్మ్‌గా చెప్తున్నాను ఫ్రెండ్స్. మరొక మంచి సినిమా అనిల్ రావిపూడి గారి మీద మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కన్ఫర్మ్‌గా. సో, నా ఓట్ వచ్చేసరికి 'సంక్రాంతికొస్తున్నాం.' అండ్ 'డాకు మహారాజ్' గురించి నేను చెప్పలేను. బట్ బాగా ఆడుతది. ఆ టైంలో కూడా ఒకసారి ఏదో సినిమా వస్తే 'గౌతమిపుత్ర శాతకర్ణి' వచ్చింది. అప్పుడు 'చిరంజీవి' సినిమా వచ్చింది. అప్పుడు ఏ 'చిరంజీవిది' ఏదో సినిమా వచ్చింది. 'సైరా నరసింహారెడ్డి' వచ్చింది సినిమా. 'సైరా నరసింహారెడ్డి' అండ్ 'గౌతమిపుత్ర శాతకర్ణి' 2 వస్తాయి. 'సైరా నరసింహారెడ్డి' బాగా ఆడింది. 'గౌతమిపుత్ర శాతకర్ణి' కూడా బాగా ఆడింది. బట్ 'సైరా నరసింహారెడ్డికి' ఎక్కువగా అదే ఎక్కువ టాక్ వచ్చింది. అండ్ 'గౌతమిపుత్ర శాతకర్ణి' కూడా బావుంది. నేను చూసాను ఆ సినిమా. సో, అలాగా పోటాపోటీ ఉంటాయి. సంక్రాంతి వచ్చిందంటే ఏదో కొత్త సినిమాలతోని ముందుకొస్తారు. పండగ సీజన్ కదా! ఈ పండగ సీజన్ క్యాచ్ చేసుకోవడానికి ప్రతి డైరెక్టర్ చూసుకుంటాడు. అండ్ ఈ సినిమాలో ఏంటంటే కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కుంటది. ఆ చిక్కేంటంటే 'దిల్ రాజు'కి ఏ సినిమాకి ఏ ప్రమోట్ చేయాలో అర్థం కాదు. ఎందుకంటే 'దిల్ రాజు' సినిమాలు 'గేమ్ చేంజర్' 'దిల్ రాజు' సినిమాయే అండ్ 'సంక్రాంతికొస్తున్నాం' కూడా 'దిల్ రాజు' గారి సినిమాయే. సో ఏ సినిమాని బాగా ఎక్కువ ప్రమోట్ చేయాలి, ఏ సినిమాని ఎలాగా చూపించాలనే దాని మీద 'దిల్ రాజు' గారి మీద ఆధారపడి ఉంటది. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. నేను కూడా చాలా ఈగర్‌గా ఉన్నాను. లాస్ట్ టైమ్ అయితే మాత్రం కిందటి సంవత్సరం అయితే 'గుంటూరు కారం' రిలీజ్ అయింది. బట్ బానే ఆడింది. సో ఈ సంవత్సరం కూడా చూడాలి ఎలా అవుతదో. సో మై వోట్ ఈస్ ఫర్ 'సంక్రాంతికొస్తున్నాం' అంతే. అది మాత్రం పక్కాగా చెప్తున్నాను. చాలా నేనైతే బాగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మంచి ఫన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అంటే ఐ కెన్ ఎంజాయ్ ద మూవీ.
మనకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సంక్రాంతికి రెడీగా ఉండండి అందరూ. ఓకే. బాగా సెలబ్రేట్ చేసుకోండి. మన తెలుగు పండుగ చాలా ఇంపార్టెంట్ పండుగ సంక్రాంతి అప్కమింగ్. సో ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ కేవీ టాక్స్. బాయ్.